హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోనైతే నేను చాలా బాధతో తీస్తున్నాను. ఎందుకంటే నా ఛానల్ అయితే మానిటైజేషన్ పోయింది. నా ఛానల్ పేరు వచ్చేసి ఎస్ఎస్బి స్టార్స్ సోనీ శివ వ్లాగ్స్ ఛానల్. ఆ ఛానల్ కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడ్డా. అసలు ఛానల్ అయితే 2023 ఇయర్లో ఛానల్ అయితే స్టార్ట్ చేసినాను. ఛానల్ పెట్టి 3 ఇయర్స్ అవుతుంది. మానిటైజేషన్ అయితే 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అయిన తర్వాత ఫస్ట్ రిపిటేటివ్ కంటెంట్ అని పడి ఛానల్ మానిటైజేషన్ పోయింది. అయినా మళ్ళీ చాలా కష్టపడి లాంగ్ వీడియోస్ తీసి, షార్ట్స్ తీసి, అలాగే లైవ్ చాలా గంటలు లైవ్లు పెట్టి చాలా కష్టపడి మళ్ళీ వాచ్ టైం అయితే తెచ్చుకున్నా. అసలు నాకు ఫస్ట్ నుంచే ఛానల్ అనేది గ్రోత్ అనేది లేదు. అయినా కూడా ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నా కాబట్టి, ఒక పట్టుదలతో సాధించాలి అని చెప్పేసి ఛానల్ని రన్ చేసుకుంటూ వచ్చినా, కానీ ఫలితం లేకుండా పోయింది. చాలాసార్లు నేను అన్నా కూడా లైవ్లో కూడా ఛానల్ అసలు తీసేయాలనిపిస్తుంది, నచ్చతలేదు, చాలా బాధ అనిపిస్తుంది అనేసి నేను చాలాసార్లు కూడా అన్న. అక్క అట్లా ఎందుకు అంటున్నారు, వద్దు అనేసి కూడా చాలామంది నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ 3 టైమ్స్ మానిటైజేషన్ దాకా వచ్చి ఒకసారి రిజెక్ట్ అయింది, ఇంకొకసారి అప్లై చేస్తే రిపిటేటివ్ కంటెంట్ పడింది. ఎప్పుడు ఛానల్కి ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. చాలా విసిగిపోయినా ఇంకా ఛానల్ తోటి. నాకంటే వెనక పెట్టిన ఛానల్స్ కూడా మానిటైజేషన్ అయ్యి మంచి గ్రోత్ తోటి ముందుకు వెళ్తున్నాయి. అయినా కూడా నేను ఎక్కడ కూడా బాధపడలేదు. అయినా ఏదో ఒక రోజు మనకంటూ వస్తుంది అని చెప్పేసి ఛానల్ని అయితే నేను రన్ చేసుకుంటూనే వస్తున్నా. కానీ ఇప్పటికి కూడా నాది 3 ఇయర్స్ అవుతుంది ఛానల్ రన్ చేయబట్టి. మానిటైజేషన్ కూడా పోయింది, ఇంకా ఛానల్కి కూడా రీచ్ లేదు. చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అసలు 2022 ఆ సంవత్సరంలో నాకు మ్యారేజ్ కాకముందు నుంచే నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అంటే ఎట్లా అంటే, నాకు సింగింగ్ పర్పస్ కాబట్టి, నేను సాంగ్స్ వాడతా కాబట్టి 2022 నుంచే నాకు యూట్యూబ్ అంటే ఏంటి, అంతకు ముందు నుంచే ఇంకా యూట్యూబ్ అంటే ఏంటి అనేది అంత అవగాహన ఉంది. ఎందుకంటే నేను ఒక ఫోక్ సింగర్ని కాబట్టి. ఎందుకంటే అప్పుడు సాంగ్స్ పాడేదాన్ని కదా, ప్రతి ఒక్క ఛానల్ని వాచ్ చేసిన, చూసేదాన్ని. నేను కూడా ఛానల్ పెట్టుకుంటే బాగుండని, ఇంకా దీనికంటే ముందు కూడా నేను 2-3 ఛానల్స్ పెట్టినాను. కాకపోతే ఏంటంటే అప్పుడు నాకు సరైన మొబైల్ లేక, కొంచెం అవగాహన లేక ఛానల్స్ పాస్వర్డ్స్ మర్చిపోయి కూడా ఛానల్స్ పోయినాయి. అయినా కూడా మళ్ళీ స్టార్ట్ చేసిన, మళ్ళీ స్టార్ట్ చేసినా కానీ ఏ రోజు నేను అనుకున్న రీచ్ రాలేదు, నేను అనుకున్న సక్సెస్ కాలేదు. అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే మెయిన్ నా టాలెంట్ని నిరూపించుకుందాం అని చెప్పేసి, నా సింగింగ్ ముందుకు వెళ్ళాలి, నేను ఒక మంచి సింగర్ కావాలనే ధ్యేయంతో నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ స్టార్టింగ్లో నా ఛానల్లో మొత్తం సాంగ్స్ వీడియోస్ పెట్టేదాన్ని, కానీ అసలు వ్యూస్ అనేది రాకపోయేది. సర్లే పర్లేదు, అయినా కూడా ఏదో ఒక రోజు మనకంటూ వస్తుంది అని చెప్పేసి ఇంకా డైలీ వ్లాగ్స్, షార్ట్ వీడియోస్, ఫోక్ సాంగ్స్కి యాక్టింగ్ చేయడం కానీ ప్రతి ఒక్క వీడియో చేసి పెట్టేదాన్ని. ఫుడ్ వ్లాగ్స్ ప్రతి ఒక్క వీడియో చేసిన. అలాగే నా లైఫ్ స్టోరీ గురించి సోనీ శివ వ్లాగ్స్ ఛానల్లో చాలా మెమోరీస్ ఉన్నాయి, అసలు చెప్పుకోలేనివి. నా పర్సనల్ విషయాలు, అలాగే నా లైఫ్ స్టోరీ, నాకు పర్సనల్గా నేను ఎన్ని బాధలు ఎదుర్కొన్నానే ప్రతి ఒక్క వీడియో కూడా నాకు ఒక మెమొరబుల్గా ఛానల్లోనైతే ఉంది. కానీ ఇంకా ఆ ఛానల్ని రన్ చేయలేకపోతున్నానని చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఛానల్లోనైతే వీడియోస్ అయితే రావు, చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి కూడా అసలు ఫలితం లేకుండా పోతుందని చాలా బాధపడ్డా. అయినా కూడా అస్సలు వెనకడుగు వేయకుండా పెడితేనే ఉన్న కంటిన్యూస్గా వీడియోస్. కానీ నాకు 3 టైమ్స్ మానిటైజేషన్ దాకా పోయి రిజెక్ట్ అయ్యింది. ఫస్ట్ టైం అనుకున్న పోనీలే ట్రై చేస్తే మళ్ళీ ఒకసారి సక్సెస్ అవుతా కావచ్చు అనేసి అనుకున్నా. సెకండ్ టైం అనుకున్నా, థర్డ్ టైం అనుకున్నా, ఇంకా విసుకొచ్చేసింది. చాలా బాధ అనిపిస్తుంది. నేను నా సింగింగ్ టాలెంట్ని నిరూపించుకుందాం అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చిర్రు, యూట్యూబ్ ఇట్లా కాదు, ఇట్లా వీడియోస్ చేయని చెప్పిర్రు, ఎంకరేజ్ చేసిర్రు.
నా పాటలను కూడా సపోర్ట్ చేసిర్రు చాలామంది. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎప్పటికి కూడా రుణపడి ఉంటాను. ఇంకా ఏం మాట్లాడాలో కూడా అర్థమైతలేదు అసలు. ఒకటే చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక ప్లాట్ఫామ్, యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని నిరూపించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. ఇదైతే టాలెంట్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకురండి. నేను ఎవరినో ఉద్దేశించి చెప్పట్లేదు. ఏదన్నా ఒక టాలెంట్ని నిరూపించుకుందాం అనేసి ఈ ప్లాట్ఫామ్ని ఎంచుకొని ఎంతోమంది మహిళలు, ఇప్పుడు ఉమెన్స్ కూడా అసలు భయపడకుండా యూట్యూబ్లోకి వచ్చి వీడియోస్ చేస్తున్నారు. ప్లీజ్ టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయండి. ఇది ఒకటైతే రిక్వెస్ట్ చేస్తున్నా. నేనైతే 3 years నా ఛానల్ కోసం నేను ఎంత కష్టపడ్డా అంటే, యూట్యూబ్లో వీడియో చేసి అప్లోడ్ చేయడం ఎంత అనేసి అనుకుంటారు కావచ్చు, కానీ ఒక వీడియోని క్యాప్చర్ చేసి ఎడిటింగ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో తీసేసి దాన్ని అప్లోడ్ చేసి మరి జనాలకి ఇది నచ్చదా అని చెప్పేసి ఒక 10 సార్లు ఆలోచించిన తర్వాతనే వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. ఇంత కష్టం ఉంటుంది. నాట్ ఈజీ వీడియోస్ చేయాలంటే, యూట్యూబ్ రన్ చేయాలంటే అస్సలు ఈజీ కాదు. కొంతమంది అనుకుంటారు కావచ్చు యూట్యూబ్లో ఏముంది, ఏదో ఒక వీడియో పెడతారు మంచిగా సంపాదించుకుంటారు అనేసి అనుకుంటారు, కానీ చాలా కష్టం లేనిది ఏది కూడా ఫలితం దక్కదు. అట్లా నేను చాలా కష్టపడ్డా ఈ ఛానల్ గురించి, కానీ నాకు ఫలితం అయితే దక్కలేదు. నో ప్రాబ్లం, దానికి కూడా నేను బాధపడట్లేదు. ఎందుకంటే నా దగ్గర టాలెంట్ ఉంది, నేను నిరూపించుకోగలుగుతా అనే సంకల్పం అయితే నాకైతే ఉంది. ఈ ఛానల్లో ఇంకా వీడియోస్ అయితే రావు, ఎందుకంటే చాలా కష్టపడి ముందుకు తీసుకొచ్చినా కానీ ప్రతి ఒక్కటి రిజెక్ట్ అయితేనే ఉంది. టెక్నికల్గా కూడా ఛానల్ ప్రాబ్లం ఉంది. చాలామంది టెక్నికల్ సార్స్కి కూడా చూపించిన ప్రాబ్లం ఉందనే చెప్పారు. ఇంకా ఏం చేయలేం కదా. ఇంకా ఈ ఛానల్లోనైతే వీడియోస్ రావు. నేనైతే ఒక కొత్త ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ఛానల్ పేరు వచ్చేసి నా కలల ప్రపంచం అని అయితే పెట్టిన. ఈ ఛానల్ని ఎట్లనైతే సపోర్ట్ చేసిరో ప్లీజ్ ఆ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాధతో తీస్తున్న ఈ వీడియో. ఏంటంటే చాలా కష్టపడ్డా అయినా కూడా ఫలితం దక్కలేదు. అయినా కూడా నేను వెనుకడుగు వేయొద్దని కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేసిన, నా కలల ప్రపంచం అని. ఆ ఛానల్ని ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అదొక్కటి చాలు. ఎందుకంటే ఎన్నో కళలు పెట్టుకొని నా టాలెంట్ని నిరూపించుకుందామని ఒక ప్లాట్ఫామ్ని ఎంచుకుంటారు. మీరు సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ సోనీ శివ వ్లాగ్స్ ఛానల్లో నా మెమొరీస్ చాలా ఉన్నాయి. అసలు ఫస్ట్ నుంచి నేను వీడియోస్ పెడితేనే ఉన్నాను. 3 years అంటే నార్మల్ కాదు కదా. మస్తు వీడియోస్, నా మెమొరీస్ అన్నీ ఆ ఛానల్లో ఉన్నాయి. అయినా కూడా నేను ఏం బాధపడట్లేదు. ఈ కొత్త ఛానల్ని, పాత ఛానల్ని అయితే ఏ విధంగా సపోర్ట్ చేసిరో కొత్త ఛానల్ని కూడా అట్లనే సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదండి, ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు కదా, పిల్లలున్న వాళ్ళు కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు కదా. ఇంట్లో ఉండే మనీ సంపాదించుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది. వాళ్ళకు తోచిన కళను అనేది ఇందులో ప్రదర్శిస్తారనమాట. కుకింగ్ వ్లాగ్స్ కానీ ఎటువంటి వీడియోస్ అయినా పెట్టి వాళ్ళ టాలెంట్ని నిరూపించుకుంటారు. ప్లీజ్ అట్లాంటి వాళ్ళకైతే సపోర్ట్ చేయండి. ప్లీజ్ కొత్తగా ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాను కదా, ఈ ఛానల్ని ఎట్లా సపోర్ట్ చేసిరో దీన్ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏం మిస్టేక్స్ అయినాయి నా ఛానల్లో, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ నేను ఎదుర్కొన్నా అనేది ఇంకొక నెక్స్ట్ వీడియోలోనైతే చెప్తాను. ప్లీజ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.